ప్రభుత్వాలు మారినా కుంభకోణాలు మారవు, లేదా ఆ ప్రభుత్వ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించుకోవడం మానరు అనడానికి సజీవ సాక్ష్యం. ఇదివరకు అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి, దళిత రైతుల నుంచి లేదా అసైన్డ్ రైతుల నుంచి భూములు తీసుకుంటాం, వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వబోమని చెప్పి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి భూములు వేరే వాళ్ళు 5 లక్షలకి 10 లక్షలకి కొనేసుకున్న తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి వాళ్ళందరినీ భూమి తీసుకుంటాం, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పడంతో అవి కాస్త 10 లక్షలకి అయినటువంటి చివరికి అది 50 లక్షలకి, ₹1,00,00,000 చేరిపోయి 2 కోట్ల దాకా వెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు అది కుంభకోణం అని వ్యాఖ్యానించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కాకినాడ సెజ్ ప్రాంతంలో మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పిస్తామని చెప్పి అలా తిరిగి ఇప్పించినట్టే భూములు ఇప్పించి వాళ్ళ దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు భూమి కొన్నారు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో అక్కడ భూసేకరణ చేసి సెజ్ పెట్టారు. ఆ సెజ్ భూములు మీదన వాళ్ళు పోరాడినప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అవి తిరిగి ఇప్పిస్తానన్నారు. 2014-19 నాడు అది తిరిగి ఇప్పించలేకపోయారు. మళ్ళీ 19 అప్పుడు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి నేను వస్తే మీ కళ్ళల్లో సంతోషం చూస్తాను, ఇప్పిస్తానని చెప్పారు. తను వచ్చిన తర్వాత కన్నబాబు నాయకత్వంలో ఒక కమిటీ వేసేసి ఓ 450 మందికో 500 మందికో ఆ భూములు వెనక్కి ఇప్పించారు. అలా ఇప్పించి ఆ భూముల్ని దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళు కొనుగోలు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనుగోలు చేశారు తక్కువ రేట్లకే. ఇది కుంభకోణం అన్నటువంటిది తాజాగా ఈనాడు హైలైట్ చేసిన అంశం.